వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము తెలంగాణ టెట్ జూన్ 2025 డేట్ 26/2025 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమందంటే 100 కోట్ల సంఖ్యలో ఉండేటువంటి అంకెల సంఖ్య అంటాడు. ఇక్కడ 100 కోట్ల సంఖ్యలో ఉండేటువంటి అంకెల సంఖ్య అంటున్నాడు. అయితే మనకి చాలా ఈజీ చూడండి. ఇక్కడ ఏం చేస్తాం ఫస్ట్ మనం కౌంట్ చేసుకున్నాం, మనకు వచ్చేటువంటి సంఖ్యలు మనం ఈజీగా గుర్తుపట్టచ్చు మనము. సో 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. కాబట్టి మనకు వచ్చేటువంటి మొత్తము 100 కోట్లలో ఉన్నటువంటి అంకెల సంఖ్య మొత్తం ఎంత మనకు 10కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి 100 కోట్లలో ఉన్నటువంటి మొత్తము అంకెల సంఖ్య 10 ఉంటుంది. కావాలంటే ఇక్కడ రాసుకొని చూద్దాం మనము. సో ఇది 100 కోట్లు, లక్షలు, తర్వాత 1000, తర్వాత 1, 10, 100 కాబట్టి చూడండి ఇక్కడ 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు, 100 కోట్లు. కాబట్టి సో వీటి సంఖ్య మొత్తం ఎంత ఇక్కడ మనకు 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాబట్టి 100 కోట్లలో ఉన్నటువంటి మొత్తము అంకెల సంఖ్య ఎంత మనకు 10కి సమానం కావడం జరుగుతుంది. మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే 1 లీటర్ డీజిల్ ధర రూపాయలు 95.70, 95 రూపాయల 70 పైసలు. ఒకరోజు పెట్రోల్ బంకులో 700 లీటర్ల డీజిల్ అమ్మితే ఆ రోజు వారికి ఎంత డబ్బు వస్తుంది? చాలా ఈజీ చూడండి. ఇక్కడ 1 లీటర్ ఎంత అయిపోయింది, ఇక్కడ 1 లీటర్ డీజిల్ మనకు 95 రూపాయలు 70 పైసలు అనమాట. అయితే ఆ రోజు ఆ పెట్రోల్ బంకులో అమ్మినటువంటి మొత్తం డీజిల్ ఎంత అంటే 700 లీటర్లు అనమాట. 2 గుణిస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. చూడండి ఇక్కడ రాసు చూడండి. ఇక్కడ 95.70 ఇంటూ ఏం చేస్తాం మనం 700 చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. అయితే పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. దీన్ని సింపుల్గా ఏం చేద్దాం మనం, ఈ దశాంశ భిన్నమా ఇది, దీని అకర్ణీయ భిన్నంగా మారు ఏమొస్తో చెప్పండి. ఇక్కడ పాయింట్ తీసేసి ఏమొస్తున్నప్పుడు 9,570. సో బై దీన్ని 100గా రాసుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ పాయింట్కు కుడివైపు దశాంశ స్థానంలో మనకు 2 విలువలు ఉన్నాయి కాబట్టి ఒకటి పక్కన 2 సున్నాలు రాస్తే మనకి అకర్ణీయ భిన్నంగా మారుతుంది అనమాట. సో ఇంటూ ఎంత అయిపోయింది ఇక్కడ 700 కాబట్టి 700 ఇక్కడ చూడండి 2 zeros క్యాన్సర్. అప్పుడు మనకు వచ్చింది ఏమంటే ఇక్కడ 9,570 ఇంటూ 7 అనమాట. ఈ గుణిస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ అవుతుంది. మరి చూద్దాం ఇక్కడ మనం 700, 7, 49, 7, 35, 35 ఒక 4 ఎంత చెప్పండి 39 వస్తుంది. సో 7, 9, 63, 63 ఒక 6 ఎంత చెప్పండి 66. కాబట్టి ఆ రోజు పెట్రోల్ బంక్ వారికి వచ్చినటువంటి మొత్తం డబ్బులు ఎంతంటే 66,990 రూపాయలు కావడము జరుగుతుందన్నమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం మనము. మూడో క్వశ్చన్ ఏమంటే శ్రీనివాస రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వము ఈ సంవత్సరంలో జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించింది. మరి ఆ సంవత్సరం పేరు ఏమంటే దీనికి ఆన్సర్ ఏమంటే 2012వ సంవత్సరము. గుర్తుపెట్టుకోవాలా, భారత ప్రభుత్వము 2012వ సంవత్సరాన్ని జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించిందనమాట. సో ఇందుకోసం అంటే శ్రీనివాస రామానుజన్ గారి యొక్క 125వ జయంతిని పురస్కరించుకొని 2012వ సంవత్సరాన్ని భారత ప్రభుత్వం జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించడము జరిగింది. మరి గుర్తుపెట్టుకోవాలా, శ్రీనివాస రామానుజన్ గారు 1887వ సంవత్సరంలో డిసెంబర్ 22వ తారీఖున జన్మించడం జరిగిందనమాట. సో మనం ప్రతి సంవత్సరం డిసెంబర్ 22ను మనము డిసెంబర్ 22ని మనము నేషనల్ మ్యాథ్స్ డేగా జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవడము జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, డిసెంబర్ 22 నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనమాట, లేదా జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటాం మనము. సో జాతీయ గణిత సంవత్సరం మాత్రం 2012వ సంవత్సరం అనమాట. గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాము. 4వ క్వశ్చన్ ఏముందంటే 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడూ ఏ సంఖ్య అవుతుందని ఇక్కడ. మరి 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడు కూడా మనకి ఏ సంఖ్య అవుతుంది? పూర్ణాంకమే అవుతుంది. 2 పూర్ణాంకాల మొత్తం ఖచ్చితంగా మనకు పూర్ణాంకమే అవుతుంది. ఇచ్చినటువంటి ఆప్షన్ ఇక్కడ సంపూర్ణ సంఖ్య, బేసిస్, రుణ సంఖ్య ఇచ్చినాడు అక్కడ. సో కానీ అందులో ఆప్షన్ మనకి ఏమంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమంటే పూర్ణాంకము. 2 పూర్ణాంకాల మొత్తం ఎల్లప్పుడు మనకు పూర్ణాంకమే అవుతుంది. ఇది మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం మనము. 5వ క్వశ్చన్ ఏమంటే క్రింది వాటిలో 8 చేత భాగించబడని సంకేతనం. ఇక్కడ క్రింది వాటిలో 8 చేత భాగించబడిన సంకేతనం ఇక్కడ మనకి ఇచ్చినటువంటి విలువలు ఈ విధంగా ఉన్నాయన్నమాట. మరి మీకు తెలిసేటది ఏదైనా ఒక సంఖ్య మనకి 8తో భాగించబడాలంటే ఏం కాదు, మనం ఏం చూస్తాం, మనము ఇచ్చినటువంటి సంఖ్య యొక్క 1, 10, 100 అంటే ఈ 3 స్థానాలు ఉన్నటువంటి సంఖ్య మనకి ఏదైతే ఉంటుందో అది 8తో భాగించబడితే ఆ సంఖ్య 8తో భాగించబడుతుంది అనమాట. ఒకవేళ ఈ 3 స్థానాల్లోని విలువ మనకు 8తో భాగించబడుకుంటే అది 8 చేత భాగించబడదు అనమాట. సో మరి ఫస్ట్ చెక్ చేద్దాం మనము. ఇక్కడ ఏముంది మన ఫస్ట్ విలువలు మనకు 1, 10, 100 456 ఉంది కాబట్టి 456 మనం 7తో భాగిస్తే అది శేషం 0 వస్తే 8తో భాగించబడుతుంది. శేషం 0 రాకుంటే 8తో భాగించబడుతుంది అనమాట. చూద్దాం ఇక్కడ మనము 8 5 40 ఇక్కడ మనకి ఎంత 5 ఉంటుంది 56 అనమాట. 8 7 56 శేషం 0 వచ్చింది కాబట్టి ఈ సంఖ్య మనకి 8 చేత భాగించబడుతుంది. కానీ మనకి ఇచ్చింది ఏమని చెప్పండి, ఇక్కడ 8 చేత భాగించబడని అంటే మనకు భాగించబడిన సంఖ్య కావాలట. ఇది 8తో భాగించబడుతుంది. మరి నెక్స్ట్ ఏమని చెప్పండి ఇక్కడ 048 ఏం చేసి సింపుల్ మనము 48 తీసుకుంటాం. మనం 0 వదిలేస్తాం మనము
సో ఇది కూడా మనకి 8 ఎకరాలు వస్తుంది కాబట్టి 8 6 48 కాబట్టి సో ఇక్కడ కూడా శేషం 0 కాబట్టి ఇది కూడా మనకి 8 చేత భాగించబడుతుంది. మరి థర్డ్ ఏమో చెప్పండి, ఇక్కడ 352 చూడండి, ఇక్కడ 352 కాబట్టి సో 352 ఇది కూడా మనం 8తో భాగిద్దాం మనము. సో 8 4 32 ఇక్కడ మనకి ఎంత మళ్ళీ 3 ఉంటుంది, ఇక్కడ 3 2 ఇక్కడ సో 8 4 32 శేషం 0 వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి 8 చేత భాగించబడుతుంది. మరి చివరిది ఏముంది ఇక్కడ, దీంట్లో మనకి 684 కాబట్టి మరి 684ను 8తో భాగిస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో 8 8 64 ఇక్కడ మనకి ఎంత శేషం 4 వచ్చింది, మళ్ళీ 4 దించుకుంటాం మనము. మరి 40 ఎప్పుడు వస్తుంది, 8 రాదు, 8 ఏమొస్తుంది మనకి 8 40 వస్తుంది, 8 6 48 కాబట్టి సో 8 5 40 మనకి ఎంత శేషం ఇక్కడ 4 వచ్చింది. సో ఈ సంఖ్య మనకు పూర్తిగా భాగించబడకుండా శేషం మనకు 4 మిగిలింది కాబట్టి ఈ సంఖ్య మనకు అంటే చివరి సంఖ్య మనకి ఏదైతే ఉంటుందో 6,13,684 మనకి 8 చేత భాగించబడిన సంఖ్య కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ మనము అసత్య వాక్యం గుర్తించాలంట మనము. సో మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్ ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనము మొదటి ఆప్షన్ ఇక్కడ ఏముందంటే ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవు, ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవు. సో ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకోసం అంటే మనకు కావాల్సిన అసత్య వాక్యం కావాలి మనకు, కానీ ఇక్కడ ఏమిచ్చింది చెప్పండి, ఇక్కడ ఫస్ట్ మనకు సత్యమయ్యే వాక్యం అది కాబట్టి సో దాని పక్కన పెట్టేస్తాం మనం, మనకి అది ఆన్సర్ కాదనమాట. మరి ఇక్కడ ఏమిచ్చింది చెప్పండి, ఇక్కడ ఒక సరళ రేఖకు తుది బిందువులు ఉండవు అంటే అర్థమైంది. ఇక్కడ మనం సరళ రేఖ అంటే అర్థం చెప్పండి, రెండు వైపులా బాణం గుర్తుండేటువంటి రేఖను ఏమంటారంటే సరళ రేఖ అని అంటారు అనమాట. సో దీనికి ఆది బిందువు కానీ అంత్య బిందువు కానీ, ఆది బిందువు అంటే అర్థమైంది ఇక్కడ సో మొదటి బిందువు కానీ తుది బిందువు కానీ అంటే చివరి బిందువు కానీ సో ఏది కూడా ఉండదు అంటే అర్థమైంది. ఇక్కడ సరళ రేఖ మనకు నిరంతరం పొడిగించబడుతూ ఉంటుంది కాబట్టి దీనికి మనకు తుది బిందువులు అంటే అర్థమైంది మొదటి బిందువు చివరి బిందువు ఏవి కూడా ఉండవు కాబట్టి మనకి ఇది మొదటి వాక్యం సత్యమవుతుంది అనమాట. మరి రెండో వాక్యం చూద్దాం మనం. రెండో వాక్యం ఏముందంటే ఇక్కడ సో రెండు విభిన్న బిందువుల గుండా మనము ఎన్ని రేఖలైనా గీయవచ్చు, రెండు విభిన్న బిందువుల గుండా మనము ఎన్ని రేఖలైనా గీయవచ్చు. ఇది మనకు అసత్య వాక్యం. ఎందుకోసం అంటే ఇది మనకి అసత్య వాక్యం ఎందుకోసం అంటే ఇది సో చూడండి ఇక్కడ సో ఏవైనా రెండు బిందువులు తీసుకుంటే వాటి గుండా మనము ఒకే ఒక రేఖను మాత్రమే గీయగలము. సో ఇక్కడ ఏ అనే బిందువు ఇక్కడ బి అనే బిందువు తీసుకుంటే మనము సో వీటి గుండా మనము ఒకే ఒక సరళరేఖను మాత్రమే గీస్తాము, అంతకంటే ఎక్కువ సరళరేఖను గీయలేము. మరి ఏం గీస్తాం చెప్పండి ఇక్కడ దీని గుండా మనము సో ఎన్నైనా వక్రాలు గీయొచ్చు మనం, దీని గుండా మనము సో ఎన్ని వక్రాలైనా గీయొచ్చు కానీ సరళ రేఖను మాత్రం మనం ఒకటే గీస్తాము. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, రెండు బిందువుల గుండా మనము ఒకే ఒక సరళ రేఖను మాత్రమే గీస్తాం. కానీ మనకి ఏమిచ్చింది ఇక్కడ సో ఎన్నైనా ఇక్కడ ఎన్నైనా గీయొచ్చు అంటే మనకు ఇది రాంగ్ అవుతుంది అనమాట. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మనకు రాంగ్ కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ కూడా మనకు సెకండ్ది అవడం జరుగుతుంది అనమాట. మరి థర్డ్ చూద్దాం. ఇక్కడ థర్డ్ ఏముందంటే రేఖలో కిరణం ఒక భాగము, రేఖలో కిరణం ఒక భాగము. మరి కిరణం అంటే మీకు తెలుసు ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి బిందువు నుంచి ప్రారంభమైనటువంటి రేఖను ఏమంటారు ఇక్కడ కిరణం అని అంటారు. అంటే స్థిర బిందువు నుంచి ప్రారంభమయ్యే రేఖను కిరణం అని అంటారు. మరి ఈ కిరణం ఏదైతే ఉంటుందో ఈ రేఖలో భాగంగా ఉంటుంది అంటే అర్థమైంది ఇక్కడ. సో ఇక్కడికి రేఖను కట్ చేస్తే మనం ఈ భాగం అయితే చెప్పి మనకి ఇది సో కిరణం అవుతుంది, అలాగే ఇది కూడా కిరణం అవుతుంది. కాబట్టి సో కిరణం అనేటువంటిది రేఖలో భాగంగా ఉంటుంది కాబట్టి మనకి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది అనమాట. మరి అదేవిధంగా ఫోర్త్ ఏమని చెప్పండి ఇక్కడ. ఫోర్త్ ఏముందంటే సో రేఖాఖండము నిర్దిష్ట పొడవును కలిగి ఉంటుంది, రేఖాఖండము నిర్దిష్ట పొడవును కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, రేఖాఖండం అంటే ఏంటి సో రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి స్థిరమైనటువంటి దూరాన్ని, రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి దూరాన్ని ఏమంటారు సింపుల్గా రేఖాఖండం అని అంటారు. మరి ఇక్కడ బిందు ఏ ఇక్కడ బిందు బి అంటే ఏమవుతుంది మనము సో ఏబి బార్గా రాస్తాం మనము. కాబట్టి రేఖాఖండం పొడవు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా, రేఖాఖండం అంటే రెండు బిందువుల మధ్య నుండి స్థిరమైన దూరం అనమాట. కిరణం అంటే ఏంది ఇక్కడ ఒక బిందువు నుంచి ప్రారంభమే అనంతంగా పొడిగించబడేటువంటి రేఖను కిరణం అని అంటారు. రెండు వైపులా పొడిగించబడే రేఖను ఏమంటారంటే సరళ రేఖ అని అంటారు. రేఖాఖండము కిరణము తర్వాత సరళ రేఖ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. 7th ఏముందంటే వృత్తంలో ఒక చాపము మరియు రెండు వ్యాసార్థాల చేత ఆవరించబడినటువంటి ప్రాంతాన్ని ఏమంటారు. ఇక్కడ ఒక వృత్తంలో ఒక చాపము మరియు రెండు వ్యాసార్థాల చేత ఆవరించబడిన ప్రాంతాన్ని ఏమంటారంటే చూడండి ఇది వృత్తం అనమాట. ఇది మరి వృత్తంలో ఇక్కడ కేంద్రం ఉంటుంది, కేంద్రం నుంచి సో ఇది వృత్త పరిధి అంటారు. దీన్ని వృత్త పరిధిలో కొంత భాగం తీసుకుంటే చాపం అంటారు అనమాట. ఇక్కడ మన వృత్త కేంద్రం నుంచి మనం ఇక్కడ ఒక వ్యాసార్థం ఇక్కడ వ్యాసార్థం ఇచ్చినట్టయితే ఈ వ్యాసార్థాలు రెండు వ్యాసార్థాల తర్వాత ఈ రెండు వ్యాసార్థాల మధ్య ఉన్నటువంటి యొక్క చాపం ఏదైతే ఉంటుందో ఈ చాపం చేత ఆవరించబడినటువంటి ప్రాంతాన్ని ఏమంటారంటే దాన్ని సెక్టార్ అని అంటారు. సెక్టారు లేదా త్రిజ్యాంతరం అని అంటారు. సో గుర్తుపెట్టుకోవాలా, త్రిజ్యాంతరం అంటారు లేకపోతే సెక్టార్ అని అంటారు. సెక్టార్ అనమాట, సెక్టార్ లేదా త్రిజ్యాంతరం అని అంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ప్రాంతాన్ని త్రిజ్యాంతరం సెక్టార్ అని అంటారు. మరి దీని ఏమంటారు, దీని వ్యాసార్థం అంటే ఇది కూడా వ్యాసార్థం అనమాట. దీని ఏమంటారు, దీన్ని చాపం అని అంటారు. చాపం అంటే ఏంటి, ఈ వృత్త పరిధిలో కొంత భాగాన్ని చాపం అని అంటారు. ఈ చాపము తర్వాత రెండు వ్యాసార్థాల మధ్య ఉన్న ప్రాంతాన్ని సెక్టార్ అని అంటారు. సెక్టార్ లేదా త్రిజ్యాంతరం అని అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా. తర్వాత నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం మనం. 8th క్వశ్చన్ ఏముందంటే 5 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య ఉన్నటువంటి ఏ రకమైన
కోణం ఏర్పడుతుంది. చూడండి ఇక్కడ 5 గంటలకు గడియారంలోని నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు మధ్య ఏ రకమైన కోణం ఏర్పడుతుంది. చాలా సింపుల్. చూడండి ఇక్కడ సో మనం ఏం చేస్తాం, మామూలుగా మనము గడియారం అంటే మామూలుగా వృత్తాకారం తీసుకుంటాం మనము. ఇందులో మనకి ఇక్కడ ఏం చెప్పండి 12, తర్వాత 6, తర్వాత 3, తర్వాత సో 9, ఇక్కడ 1, 2, 4, 5, 7, 8, 10, సో 11. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమని చెప్పండి 5 గంటలు కాబట్టి సో చిన్నములు ఎక్కడ తీసుకుంటాం మనం 5 చిన్నములు తీసుకుంటాం, పెద్దములు ఎక్కడ మనం 12 దగ్గర తీసుకుంటాం అనమాట. సో వీటి మధ్య ఏర్పడినటువంటి కోణం ఎంత అని ఇక్కడ మీకు తెలుసు ఆల్రెడీ. ఏవైనా రెండు సంఖ్యల మధ్య ఉన్నటువంటి కోణం ఎంత చెప్పండి ఇక్కడ 30 డిగ్రీల కోణం ఉంటుంది. ఎందుకోసం అంటే మనం వృత్తాకారంగా తీసుకుంటాం కాబట్టి సో వృత్తంలో ఏర్పడే మొత్తం కోణం మీద 360 కాబట్టి 360 ఏం చేస్తాం మనం 12 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగం మధ్య తేడా ఎంతంటే 30 డిగ్రీల కోణం అనమాట. సో 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు, 120, 150 కాబట్టి 5 గంటల సమయంలో చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు మధ్య కోణం ఎంత అంటే 150 డిగ్రీలు ఉంటుంది. మరి 150 డిగ్రీలు ఏమంటారు చెప్పండి. నేను ఇది 90 కంటే ఎక్కువ ఉంది, 180 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ కోణాన్ని ఏమంటారంటే అధిక కోణం అని అంటారు. అధిక కోణము 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉంది కాబట్టి ఈ కోణాన్ని ఏమంటారంటే అధిక కోణం అని అంటారు. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లు ఏముందంటే అధిక కోణము కాబట్టి ఈ కోణాన్ని ఏమంటారు అధిక కోణం అని అంటారు అనమాట. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ ఏమందంటే -2025 కంటే ఎంత తక్కువ అన్నది ఇక్కడ -2025 కంటే కూడా ఎంత తక్కువ అన్నది ఇక్కడ. అయితే ఏం చేద్దాం మనం వీటి మధ్య తేడానే వీటి మధ్య రెండు ఉన్నటువంటి ఆ తేడా తీసుకుంటే అది మనకి ఏమవుతుంది వాటి మధ్య సో ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా చెప్తుంది అనమాట. ఇక్కడ చూడండి మీకు తెలుసు ఆల్రెడీ సంఖ్యారేఖపైన మనకి ఏం చెప్పండి సంఖ్యారేఖ ఇక్కడ 0 ఉన్నట్లయితే కుడివైపు ఏమంటే మనకి ధన విలువలు ఉంటాయి కాబట్టి 1, 2, 3, డాష్ ఇక్కడ మనకు సో చివరిలో ఇక్కడ మనకు 2025 ఉంటుంది ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఏమంటే చెప్పండి ఇక్కడ -1, -2, -3 డాష్ ఇక్కడ -2025 అనమాట ఇక్కడ ఉంటుంది ఇక్కడ. అంటే మరి -2025 కంటే కూడా ఎంత తక్కువ ఉన్నది కాబట్టి ఏం చేస్తాం మనము సో దీని నుంచి తీసేస్తే మనకు వచ్చేటప్పుడు వాటి మధ్య తేడా అవుతుంది అనమాట. ఈ విలువ దీనికంటే ఎంత తక్కువ ఏం చేస్తాం మనము 2025 నుంచి మనము ఈ యొక్క -2025ని మళ్ళీ మనము తీసేయాలి మనం. సో 2025 నుంచి ఈ 2020 తీసేయాలి. సో మైనస్ రాస్తాము, మళ్ళీ దీని గుర్తు మైనస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకుంటాం మనము. అప్పుడు ఏమైతే చెప్పండి 2025 సో -, చెప్పండి ప్లస్ అవుతుంది కాబట్టి +2025 మీ మొత్తం ఎంత అంటే 4050 అవుతుంది అన్నమాట 4050 కాబట్టి -2025 కంటే కూడా 4050 తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత చెప్పండి ఇక్కడ 2025 తక్కువ ఉంది, మరి ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత చెప్పండి ఇక్కడ 2025 మొత్తం ఏంటంటే 4050 ఈ విలువ దీనికంటే కూడా తక్కువగా ఉండడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 10వ క్వశ్చన్ ఏమంటే -10 -18 ప్లస్ 36 ఇంటూ -3 సో -97 ఇక్కడ -97 ఇక్కడ. అయితే వీటి మొత్తం విలువ ఎంత ఇక్కడ అయితే మీకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ. సో గుర్తులు ఏం చేస్తాం మనము ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది అనమాట. ప్లస్ విలువలు గుణిస్తే మనకి ఏమొస్తుంది ప్లస్ ఏ వస్తుంది. మరి ప్లస్ మైనస్ గుణిస్తే ఏమొస్తుంది చెప్పండి మైనస్ వస్తుంది. అదేవిధంగా మైనస్ ఇంటూ ప్లస్ కూడా ఏమవుతుంది చెప్పండి మైనస్ అవుతుంది. మరి అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ కూడా మనకి ఏమవుతుంది చెప్పండి ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలా ప్లస్ ఇంటూ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ సో మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ 10కి ఏముంది ఇక్కడ కేవలం -10 మాత్రమే ఉంది కాబట్టి ఈ విలువ మారకుండా అలాగే ఉంటుంది అనమాట అది. సో దీని విలువ ఎంత కూడా -10 అలాగే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ మైనస్ పక్కన రెండు గుణించాలి మనం. సో మైనస్ ఇంటూ మైనస్ అని చెప్పండి ప్లస్ అవుతుంది +18 అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ వీటి గుర్తులు ఏమని చెప్పండి ఇక్కడ 36 ఏమో ప్లస్ ఉంది, మైనస్ ఏమో 3 ఉంది ఇక్కడ. మరి ఈ ప్లస్ మైనస్ ఏమైతే చెప్పండి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది ఇక్కడ. సో ఓవరాల్గా మనకు వచ్చేటి గుర్తు మనకి ఎంత మైనస్ అనమాట ఇక్కడ. మరి 36 ముళ్ళ ఎంత 36 ఇంటూ 3 సో 108 అవుతుంది ఇక్కడ. మళ్ళీ ఏమని చెప్పండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ కూడా రెండు గుణిస్తే మనకి ఏమొస్తుంది ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 97. ఇప్పుడు ఏం చేస్తాం మనము ఫస్ట్ ధన విలువలు మొత్తం కూడుకుందాం మనము. సో 97 ప్లస్ విలువ 18 ప్లస్ విలువ ఈ రెండు కూడితే మనకి ఏమొస్తుంది చెప్పండి 115 వస్తుంది. 97 + 18 115. నెక్స్ట్ ఇవి కూడదాం మనం -108 -10 మొత్తం కూడితే ఎంత చెప్పండి -118 అనమాట. మరి వీటి మధ్య తేడా మనకి ఎంతంటే -3 అవుతుంది. కాబట్టి ఈ మొత్తం విలువ మనకు -3కు సమానం కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 11th క్వశ్చన్ చూద్దాం. 11th క్వశ్చన్ ఏమంటే 1/3, 1/4, 1/5, 3/6, 7/12 భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి. మరి ఆరోహణ క్రమం అంటే ఏంటి చెప్పండి చిన్న నుంచి పెద్దగా రాసుకుంటూ పోవడం మనము. అయితే చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన భిన్నాలు ఏవైతే ఇవన్నీ కూడా మనం దశాంశ భిన్నాలుగా మార్చి వాటిని మనము ఆరోహణ క్రమంలో రావచ్చు. అంటే అర్థమైంది ఇక్కడ లవాన్ని హారంతో భాగించి ఆ వచ్చినటువంటి దశాంశ భిన్నాలను పోల్చి మనము
చిన్న నుంచి పెద్ద రాసుకుంటూ పోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన విలువలో ఇక్కడ మనకు హారాలన్నీ కూడా చిన్న విలువలోనే ఇక్కడ 3, 4, 5, 6, 12 ఇవన్నీ దాదాపు సో చాలా వరకు ఒకదానికొకటి గుణిజాలుగా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఇవన్నీ కూడా మనము కాసాకు కట్టేసి దాన్ని మనం సజాతి భిన్నాలుగా మార్చి వీటిని మనము ఆరోహణ క్రమం రాస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సో రెండు రకాలుగా చేయొచ్చు. వీటిని మనం దశాంశ భిన్నాలుగా మార్చి కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి అన్ని కూడా మనకు ఇవన్నీ కూడా చిన్న విలువలు ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తే సింపుల్గా మనం కాసా కట్టి చేసుకున్న పోదాం మనము. సో పెద్ద విలువలు ఇస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 19, 17, 24 అట్లా ఇస్తే వాటిని మనం దశాంశ భిన్నాలుగా మార్చి కనుక్కోవడం ఈజీ అనమాట. కానీ ఇక్కడ చిన్న విలువలుగా ఏం చేస్తే సింపుల్గా మనం వీటిని మనము కాసా కట్టేసి మనము సజాతి భిన్నాలుగా మార్చి వాటిని మనము సో ఆరోహణ క్రమంలో రాద్దాం మనము. ఫస్ట్ ఏం చేద్దాం, మనం హారాలన్నీ కూడా కాసా కట్టేద్దాం మనము. సో 3, 4, 5, 6, 12 తీసుకుంటాం మనం. తర్వాత సో ఇందులో మనకు సేమ్ ఎక్కువలో పోయే విలువలు ఫస్ట్ తీసుకుందాం మనం. 3 ఎక్కని తీసుకుందాం మనము. సో 3 ఎక్క 3, 4 అలాగే వస్తుంది ఇక్కడ, 5 అలాగే వస్తుంది ఇక్కడ. సో 3 2 6, 3 4 12 ఇక్కడ. నెక్స్ట్ మనకు 2 టేబుల్ తీసుకున్నాము. 2 ఎక్కని తీసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 1 అలాగే వస్తుంది ఇక్కడ. 2 2 4, 5 వస్తుంది ఇక్కడ. సో మళ్ళీ 2 ఎక్కం 2 2 ఇక్కడ. మళ్ళీ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాం మనము. 1 అట్లా వస్తుంది. 2 1 5, 1 1 ఇక్కడ. మళ్ళీ 5 తీసుకుంటే 5 అనమాట. అన్ని 1 1 1 1 వస్తుంది ఇక్కడ. మరి ఇవన్నీ లబ్ధం చేస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే, సారీ నేను క్వశ్చన్ తప్పు రాసుకున్నాను ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ 1/5 కాదు, ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ 5/8 అంటే ఇక్కడ 5/8 ఉంది ఇక్కడ, 5/8 అనమాట. సో వీటిని ఫస్ట్ మనం కాసా కట్టిద్దాం మనము. 3, 4, 8, 6, 12 వీటి కాసా కట్టిద్దాం మనం. 3 ఎక్కని తీసుకున్నాం ఫస్ట్ మనము. 3 ఎక్క 3, 4 అలాగే వస్తుంది ఇక్కడ. 8 అలాగే వస్తుంది ఇక్కడ. సో 3 2 6, 3 4 12 ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 ఎక్కని తీసుకుందాం మనము. సో 1 అట్లా వస్తుంది ఇక్కడ. 2 2 4, సో 2 4 8, 2 ఎక్కం మళ్ళీ 2 2 ఇక్కడ. మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 1 అట్లా వస్తుంది. 2 1 సో 2 2 మళ్ళీ 1 అట్లే, మళ్ళీ 2 1 ఇక్కడ. మళ్ళీ 2 ఉంటుంది ఇక్కడ. 2 తీసుకున్నాం మనం. అన్ని 1 వస్తాయి ఇక్కడ. మరి ఇవన్నీ గుణిస్తే మనకు వచ్చేది ఏంటంటే 3 2 6, 6 2 12, 12 2 24. కాబట్టి వీటి మొత్తం మనకు కాసాగంత 24 అనమాట. నెక్స్ట్ ఏం చేద్దాం, మనము ఇచ్చినటువంటి భిన్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సజాతి భిన్నాలు మార్చడం కోసం ఏం చేస్తాం, మనము ఈ భిన్నాన్ని మనం ఈ యొక్క కాసా ఉచిత గుణించి భాగిస్తాం అనమాట. ఇక్కడ చేస్తే ఇక్కడ 1/3 తీసుకున్నాము. 1/3 సో ఇంటూ ఎంత చెప్పండి, ఈ 24తో గుణించి భాగించాలి. 24 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనం. 3 ఎక్క 3, సో 3 8 24. ఇప్పుడు ఏమంటే ఇక్కడ 8/24. కాబట్టి దేని విలువ చెప్పండి ఇది. సో ఇది మనకు 1/3 విలువ సమానం అనమాట. 1/3 కొట్టి మనము సో 8/24గా రాసుకున్నాం మనం. అదేవిధంగా నెక్స్ట్ ఏం చెప్పిన తర్వాత సో 1/4 ఇక్కడ కాబట్టి సో 1/4 ఇంటూ ఎంత చెప్పండి 24 సో 24 4 ఎక్కం 4, 4 6 24, 6/24 అనమాట ఇది. తర్వాత నెక్స్ట్ చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఏమిటి ఇక్కడ 5/8 కాబట్టి సో 5/8ని కూడా మనము 5/8 సో ఇంటూ ఎంత చెప్పండి 24/24 ఇక్కడ. మరి క్యాన్సల్ చేద్దాం మనం. 8 ఎక్కం 8 ముళ్ళ, సో అప్పుడు ఎంత 5 ముళ్ళ 15/24, 15/24. తర్వాత మళ్ళీ ఏమిన తర్వాత 3/6 కాబట్టి సో 3/6 ఇంటూ ఎంత చెప్పండి 24/24. చూడండి ఇక్కడ అన్నింటిలో మనకి హారాలు సేమ్ వస్తున్నాయి. 24 సో 24 ఇక్కడ. కాబట్టి 24 వచ్చేది రాసుకుంటున్నాం ఇక్కడ మనం. 6 ఎక్క 6, 6 4 24 ఇక్కడ. అప్పుడు ఎంత 3 4 12/24 అనమాట. ఇది 12/24 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏమో చెప్పిన తర్వాత ఇక్కడ మనకు 7/12 కాబట్టి 7/12 తీసుకుంటే 7/12 సో ఇంటూ ఎంత ఇక్కడ మనకు 24/24 ఇక్కడ. మళ్ళీ సో 12 ఎక్క 12 2 7 2 ఎంత 14/24. కాబట్టి సో మనం ఏం చేసినాం, మనం ఇవన్నీ భిన్నాలు కూడా మనం సజాతి భిన్నాలుగా మార్చినాము. సజాతి భిన్నాలు అంటే ఏంటి, అన్నింటిలో కూడా హారాలు సమానమైన కూడా. ఇప్పుడు ఏం చేస్తాం, మనం లవాలను పోల్చుకుంటాం మనం. మరి చిన్న ఉన్న లవం ఏం చెప్పండి ఇక్కడ మనకు సో 6 ఉంది కాబట్టి 6 అంటే మనకి ఇక్కడ 1/4 కాబట్టి ఫస్ట్ మనకి 1/4 వస్తుంది. దానికంటే కొద్ది పెద్ద విలువ ఏమంటే 6 కంటే కొద్ది పెద్దది 8 ఉంది ఇక్కడ. 8 అంటే ఇక్కడ 1/3 కాబట్టి సో 1/3. దానికంటే కొద్ది పెద్దది అని చెప్పి 12 కాబట్టి ఇక్కడ సో లెస్ దాన్ 3/6 ఇక్కడ. మళ్ళీ లెస్ దాన్ సో 12 కంటే పెద్దది 15 కాబట్టి 14 కాబట్టి 14 అంటే ఇక్కడ 7/12 కాబట్టి లెస్ దాన్ 7/12. దాని తర్వాత పెద్దది ఇక్కడ 10 కాబట్టి 5/6. కాబట్టి మనం ఇవన్నీ కూడా మనము ఆరోహణ క్రమంలో రాస్తే మనకు వచ్చినటువంటి క్రమం ఇక్కడ ఏముందంటే 1/4 లెస్ దాన్ 1/3 లెస్ దాన్ 3/6 లెస్ దాన్ 7/12 లెస్ దాన్ 5/8. ఇవి మనకు ఆరోహణ క్రమంలో ఉండడము జరుగుతుందన్నమాట. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు 12వ క్వశ్చన్ చూద్దాం మనం. మరి 12వ క్వశ్చన్ ఏమందంటే అర్జున్ బస్సులో 9 కిలోమీటర్లు 27 మీటర్లు, కారులో 4 కిలోమీటర్ల 325 మీటర్లు మరియు నడకలో 2 కిలోమీటర్ల 630 మీటర్లు ప్రయాణించాడు. అతను ప్రయాణించినటువంటి మొత్తం దూరం ఎంత అని ఇక్కడ అయితే ఏం చేయాలి, ఇవన్నీ కలిపిస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. మరి చూడండి ఇక్కడ 9 కిలోమీటరు 27 మీటర్స్ అనమాట. ఇక్కడ కలిపేద్దాం మనము. ఇక్కడ కిలోమీటర్స్ తర్వాత సో మీటర్స్ అనమాట. మరి ఇక్కడ 9 కిలోమీటర్లు ఇక్కడ 9 రాసిన 9 కిలోమీటర్ల తర్వాత సో మీటర్లు ఎంత 27 మీటర్స్ అయితే మీకు తెలుసు ఆల్రెడీ. ఒక 1000 మీటర్లు ఏమైతే చెప్పండి 1 కిలోమీటర్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనము 027 రాసుకుంటాం. చాలా మంది 27 రాసుకుంటారు. సో 027 రాసుకునే కోసం అంటే ఇక్కడ 27 మీటర్స్ మాత్రమే 1 10 100 వరకు మనము
మీటర్లను తీసుకోవచ్చు మనం, గరిష్టంగా 999 వరకు మీటర్లు తీసుకుంటాం మనము. తర్వాత నెక్స్ట్ ఇదేంటి బస్సులు అనమాట. నెక్స్ట్ కార్లు ఉంటుంది ఇక్కడ 4 కిలోమీటర్లు ఎంత చెప్పండి ఇక్కడ 325 మీటర్లు ఇక్కడ. దాని తర్వాత సో నడక ఎంత చెప్పండి ఇక్కడ 2 కిలోమీటర్లు 630 మీటర్లు కాబట్టి సో 2 తర్వాత ఇక్కడ 630 అనమాట. సో మొత్తం కలిపిస్తే వచ్చేది ఆన్సర్ కలిపేద్దాం మనము. సో 7 + 5 12 ఇక్కడ. తర్వాత సో 8 వస్తుంది ఇక్కడ. తర్వాత 9 తర్వాత ఎంత ఇక్కడ మనకు 15 కాబట్టి మొత్తం ఎంతంటే సో 15 కిలోమీటర్ల 982 మీటర్లు కావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం ప్రయాణించే దూరం ఎంతంటే 15 కిలోమీటర్స్ 982 మీటర్స్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13వ క్వశ్చన్ ఏమందంటే భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరండి ఇక్కడ? భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరండి ఇక్కడ? సో ఇండియన్ స్టాటిస్టికల్ ఫాదర్ ఎవరంటే ఇక్కడ మనకు పిసి మహాలనోబిస్ అనమాట, గుర్తుపెట్టుకోవాలా. భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరంటే పిసి మహాలనోబిస్. అదేవిధంగా ప్రపంచ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా. ప్రపంచ సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్. ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎవరంటే సర్ రొనాల్డ్ ఏ ఫిషర్ అనమాట. మరి భారతదేశం యొక్క ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎవరంటే పిసి మహాలనోబిస్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి 14వ క్వశ్చన్ చూద్దాం. 14వ క్వశ్చన్ ఏమంటే 4x + 3 × x - 2 = 2x + 9. అయితే x విలువ ఎంత అన్నాడు ఇక్కడ? 4x + 3 × x - 2 = 2x + 9 అయితే x ఎంత ఇక్కడ? మరి చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏముంది ఇక్కడ 4x కాబట్టి 4x అలాగే ఉంటుంది ఇక్కడ. మరి 3తో మొత్తాన్ని గుణిస్తాం మనం 3 × x - 2 3 × x. సో 3x ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3 × -2 -6 అవుతుంది ఇక్కడ. ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ 2x + 9 అనమాట. మరి 4x + 3x అంటే 7x అవుతుంది ఇక్కడ. మరి 2x కుదిరికి వస్తే ఏమవుతుంది -2x అవుతుంది ఇక్కడ. మరి 9 అలాగే ఉంటుంది ఇక్కడ. ఈ -6 అక్కడ పోతే ఏమవుతుంది +6 అవుతుంది అనమాట ఇక్కడ. మరి 7x - 2x అంటే 5x ఉంటుంది. 5x ఇప్పుడు 9 + 6 అంటే 15. మరి x ఏమొస్తుంది చెప్పండి? x అక్కడ 5 ఇక్కడ గుణిస్తుంది, అవుతుంది ఏం చేస్తుంది భాగిస్తుంది కాబట్టి 15/5గా రాసుకుంటాం. 5 × 5 = 3 కాబట్టి మనకు వచ్చినటువంటి x విలువ మనకి ఎంతంటే 3కు సమానం కావడము జరుగుతుంది. x = 3 అనమాట. తర్వాత 15వ క్వశ్చన్ చూద్దాం. 15వ క్వశ్చన్ ఏమందంటే రమేష్ 100 మీటర్ల పొడవు మరియు 50 మీటర్ల వెడల్పు కలిగినటువంటి దీర్ఘ చతురస్రాకార ప్లాటునకు కంచె వేయాలనుకున్నాడు. కంచె వేయుటకు ఖర్చు 1 మీటరుకు 20 రూపాయలు అయితే ఆ ప్లాటు చుట్టూ కంచె వేయడానికి ఎటువంటి ఖర్చు ఎంత అన్నాడు ఇక్కడ. చూడండి ఇక్కడ రమేష్ 100 మీటర్ల పొడవు 50 మీటర్ల వెడల్పునటువంటి ఒక ప్లాట్ ఉందంటే ఇక్కడ రాష్ట్ర పటం నుంచి ఇక్కడ 100 మీటర్ల పొడవు 50 మీటర్ల వెడల్పునటువంటి ఒక ప్లాట్ ఉందంట. సో దీని చుట్టూ కంచె వేయడానికి 1 మీటర్కి ఎటువంటి ఖర్చు ఎంత చెప్పండి? 20 రూపాయలు అంట. అయితే మొత్తం ప్లాటు చుట్టూ మొత్తం కంచె వేయడానికి పట్టేటువంటి ఖర్చు ఎంత అన్నాడు ఇక్కడ. అయితే ఏం చేస్తాం మనము? ప్లాట్ చుట్టూ మొత్తం కంచె అంటే ఇక్కడ ఏం మనకు కావాల్సింది? మనకు ఈ ప్లాట్ యొక్క చుట్టుకొలత కావాలి. మనకి ఏ ఆకారం ఉంది? దీర్ఘ చతురస్రాకారం ఉంది కాబట్టి దీర్ఘ చతురస్రాకారం యొక్క చుట్టుకొలత ఏం చెప్పండి? 2 × l + b కాబట్టి సో 2 × l అంటే మనకి ఎంత ఇక్కడ పొడవు కాబట్టి 100 ప్లస్ వెడల్పు అంటే 50 కాబట్టి 50 ఇక్కడ. మరి 2 × 100 + 50 అయితే 150 అవుతుంది. 150 × 2 చెప్పండి ఇక్కడ 300 అవుతుంది ఇక్కడ. కాబట్టి ఈ ప్లాట్ యొక్క మొత్తం చుట్టుకొలత ఎంత మనకు 300 మీటర్లకు సమానం కావడం జరిగింది. కానీ లెక్క ప్రకారం మనకి ఏంది ఇక్కడ 1 మీటర్కి ఎటువంటి ఖర్చు ఎంత చెప్పండి? 20 రూపాయలు అనమాట. మనకు ఉన్నటువంటి మొత్తం మీటర్ల సంఖ్య ఎంత 300 మీటర్లు కాబట్టి ఆ రెండు గుణిస్తే వచ్చేది ఏమంటే మొత్తము ప్లాట్ చుట్టూ వేయడానికి అయ్యేటువంటి ఖర్చు మనకు రావడం జరుగుతుంది అనమాట. గుణిద్దాం మనము 300 × 20 అనమాట. 1 మీటర్కు 20 రూపాయలు అయితే 300 మీటర్ల కంటే ఏం చేస్తాం మనము? 300 × 20 తీసుకుంటాం మనము. సో అప్పుడు ఏమో చెప్పండి 3 2 6 ఇక్కడ ఎన్ని సున్నాలు చెప్పండి ఇక్కడ 1 2 3 సున్నాలు కాబట్టి 3 సున్నాలు రాస్తుంది ఇక్కడ. సో మనకి అయ్యేటువంటి మొత్తం ఖర్చు ఎంత అంటే 6000 రూపాయలు ఖర్చు కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్ ఏమంటే 12 సెంటీమీటర్ల భుజంగా గల ఒక క్రమ పంచభుజి యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు ఇక్కడ. 12 సెంటీమీటర్ల భుజంగా గల ఒక క్రమ పంచభుజి యొక్క చుట్టుకొలత అన్నాడు ఇక్కడ. మరి క్రమ పంచభుజి అంటే అర్థమైంది? పంచభుజి అంటే 5 భుజాలు బహుభుజి అనమాట. మరి క్రమ అంటే అర్థమైంది ఇక్కడ. క్రమ అంటే అర్థమైంది ఇక్కడ. సో పంచభుజి యొక్క అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటుంది అని అర్థం అనమాట, గుర్తుపెట్టుకోవాలా. క్రమ పంచభుజి క్రమ షడ్భుజి అంటే అర్థమైంది అందులో ఉన్నటువంటి అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. జస్ట్ మన పంచభుజి అంటే భుజాలు 5 ఉంటాయి కానీ అవి సమానంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ క్రమ అంటే మాత్రం గుర్తుపెట్టుకోవాలి అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. మరి దీని చుట్టుకొలత ఏం చేస్తాం మనము? అన్ని భుజాలు సమానమైన కాబట్టి వీటి సంఖ్య ఎంత మనకు పంచభుజం 5 ఉంటాయి కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం? చుట్టుకొలత కోసం మనము 1 భుజం పొడవు × 5 భుజాల సంఖ్య, భుజం పొడవు × భుజాల సంఖ్య చేస్తే మనకు వచ్చేది ఏమంటే ఆ పంచభుజ యొక్క చుట్టుకొలత వస్తుంది ఇక్కడ. 12 ఎంత చెప్పండి ఇక్కడ 60 సెంటీమీటర్లు. కాబట్టి పంచభుజ యొక్క మొత్తం చుట్టుకొలత మనకి ఎంతంటే 60 సెంటీమీటర్లు కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ 12 + 12 + 12 + 12 + 12 మొత్తం ఎంత 12 5 60 అనమాట. ఇది మనకు అవసరం అవుతుంది. తర్వాత నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూద్దాం. 17వ క్వశ్చన్ ఏమంటే ఒక పాల వ్యాపారి 1 లీటర్ పాలకు 400 మిల్లీలీటర్ల నీరు కలుపుతాడు. అయితే
పాలలో నీరు పాల నిష్పత్తి ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ నీరు తర్వాత పాల నిష్పత్తి ఉంది ఇక్కడ. అయితే మొత్తం యొక్క పాల పరిమాణం ఎంత ఇక్కడ మనకి ఇక్కడ 1 లీటర్లో 400 మిల్లీలీటర్లు ఇక్కడ. అంటే 1 లీటర్ పాలు అంటే ఎంత 1 లీటర్ పాలు ప్లస్ 400 మిల్లీలీటర్ల నీరు అనమాట. రెండు కలిపి కూడా వాడు అమ్ముతున్నాడు అనమాట పాలు ఈ విధంగా. కాబట్టి వీటి యొక్క నిష్పత్తి ఎంత అన్నది ఈ రెండు కలిపితే కూడా మనకు పాలు వస్తుంది. ఎందుకంటే ఇది పాల నీళ్ళు ఇక్కడ. సో నీళ్ళు కలిపినట్టు పాలు అనమాట. అది ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే వీటి నిష్పత్తి అంటే ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఈ లీటర్లు ఏం చేస్తాం, ముందు మనము మిల్లీ లీటర్కి మార్చుకుంటాం. మనం లీటర్ అంటే మనకు 1000 మిల్లీలీటర్కి సమానం కాబట్టి సో 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు అనమాట. ఇప్పుడే వాళ్ళు మనకు నీరు పాల నిష్పత్తి కాబట్టి ఫస్ట్ నీటి యొక్క పరిమాణం ఎంత ఉంది ఇక్కడ 400 మిల్లీలీటర్లు కాబట్టి సో 400 మరి పాల యొక్క పరిమాణం ఎంత 1 లీటర్ కాబట్టి 1 లీటర్ ఏం చేస్తాం మనము 1000 మిల్లీలీటర్ మారుస్తాం. ఎందుకోసం అంటే నిష్పత్తి కోసం మనము నిష్పత్తి తీసుకునేటప్పుడు రెండిటి ప్రమాణాలు సమానంగా ఉండాలి. మిల్లీలీటర్ అంటే ఇది కూడా మిల్లీలీటర్లో ఉండాలి, 1 లీటర్ ఉంటే ఇది కూడా లీటర్లో ఉండాలి. కాబట్టి సో రెండు కూడా మనము ఒకే ప్రమాణాలకు మార్చుకుంటాం. కాబట్టి 400:1000గా తీసుకుంటాము. మనకు వచ్చేది ఆన్సర్. ఎందుకోసం ఇంకోటి ఏమంటే సో ముందుగా మనకు నీరు ఉన్నాయి కాబట్టి ముందు నీరే తీసుకోవాలి మనం, తర్వాత పాలు తీసుకోవాలి ఇక్కడ మనం. సో 2 zeros క్యాన్సిల్ అప్పుడు ఏముంది ఇక్కడ మనకు 410 కాబట్టి సో 2 2 4 2 5 10. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే సో 2:5 వస్తుంది. కాబట్టి నీరు పాల యొక్క నిష్పత్తి ఎంత అంటే 2:5 కావడం జరుగుతుంది ఆన్సర్. తర్వాత 18వ క్వశ్చన్ చూద్దాం మనం. 18వ క్వశ్చన్ ఏమంటే 359 × 953 359 × 953 లబ్ధంలో పదుల స్థానంలోని మరియు ఒకట్ల స్థానంలోని అంకెల మొత్తం ఎంత అని ఇక్కడ. పదుల స్థానంలోని తర్వాత ఒకట్ల స్థానం అంకెల మొత్తం ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం 359 సో ఇంటూ ఎంత చెప్పేది ఇక్కడ 953 అనమాట. అయితే మొత్తం మనం గుణించాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ ఏం చేద్దాం, మనము ఈ యొక్క ఒకట్ల స్థానం తర్వాత పదుల స్థానం కాడికి గుణిస్తే మనకు అవసరం వస్తుంది అనమాట. ఫస్ట్ చూద్దాం ఇక్కడ మనము సో 3 9 ఎంత అయిపోయింది 27 ఇక్కడ. సో తర్వాత 3 5 15 15 1 16 17 అనమాట ఇక్కడ. సో 17 వస్తుంది ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, మనం రెండే చాలు ఇక్కడ మొత్తం గుణించాల్సిన అవసరం లేదు మనము. సో నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ అంకెతో గుణించాలంటే మనము సో మొదటి స్థానానికి ఇక్కడ మనం ఇంటూ పెట్టుకుంటాం కాబట్టి ఇంటూ రాస్తుంది ఇక్కడ. సో ఇక్కడ రాస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, 5 ఎక్కడ తీసుకుంటే మనము 5 9 45 ఇక్కడ. దాని తర్వాత ఇది మనకు అవసరం ఎందుకోసం అంటే పదుల స్థానం కడికే కాబట్టి మనకు తీసుకోవాల్సిన అవసరం లేదు మనము. తర్వాత 9తో గుణించాలి చేస్తాం మనం. తర్వాత 2 ఇంటూలు పెట్టుకుంటాం కాబట్టి సో ఇంతే ఇక్కడ మనకి మిగతా వచ్చేది మనకి అవసరం లేదు. ఎందుకోసం అంటే మనకు కావాల్సింది పదులు ఒకట్ల స్థానం కాబట్టి ఇక్కడ తీసుకొని చూడండి ఇక్కడ. మరి వీటి మొత్తం ఎంత అంటే ఏం చేస్తాం, ఫస్ట్ 2 కూడితే మనకి వస్తుంది ఇక్కడ 7 వస్తుంది ఇక్కడ. తర్వాత 7 + 5 అంటే 12 కాబట్టి మనం 1 ఇక్కడ రాస్తాం మనం. ఇక్కడ 2 మాత్రమే రాసుకుంటాం మనం, ఎందుకంటే ఇక్కడ మనకు దశకం అక్కడ పెట్టేస్తాం మనం. కాబట్టి 7 + 5 12 కాబట్టి 1 ఇక్కడ 2 మాత్రం రాసుకుంటాము. సో మొత్తం ఓవరాల్గా మనకు వచ్చేటువంటి ఒకట్ల స్థానంలో వచ్చేటువంటి విలువ మనకి ఎంతంటే 7 అనమాట. పదుల స్థానం మనకు వచ్చే విలువ ఎంతంటే 2 అనమాట. కాబట్టి సో వీటి మొత్తం అంటే ఏం చేస్తాం మనం 2 కలిపేస్తే మనకు వచ్చేది ఆన్సర్. కాబట్టి సో 2 + 7 ఇక్కడ ఎంత చెప్పండి 9 అవుతుంది ఆన్సర్. ఇంతే ఇంకా ఆన్సర్ ఇక. సో మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో ఒకట్ల స్థానం పదుల స్థానం కాడికే మొత్తం ఇక్కడ రాసేసి విలువలు రాసేసి ఆ 2 కూడి మళ్ళీ ఇక్కడ వచ్చే దశకాన్ని పక్కన రాసుకుంటే మిగిలిన విలువ మనకి ఎంత 27 అనమాట. ఈ 2 కూడితే మనకు వచ్చేది ఎంతంటే 9 వస్తుంది. అదే ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత 19వ క్వశ్చన్ చూద్దాం మనం. 19వ క్వశ్చన్ ఏమంటే 26.858 26.858 డివైడెడ్ బై 2.6 అనమాట. అయితే ఈజీగా చేయొచ్చు మనం. అయితే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఎందుకోసం అంటే ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి సో ఎలా చేయాలో అర్థం కాక కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే మనము ఇవి దశాంశ భిన్నాలు. దశాంశ భిన్నాలు మనం ఫస్ట్ మనము అకర్ణీయ భిన్నాలుగా మార్చుకుందాం మనం. అయితే చూడండి ఇక్కడ ఈ దశాంశ స్థానంలో మనకి ఏముంది ఇక్కడ 1 2 3 విలువలు ఉన్నాయి ఇక్కడ. పూర్ణాంక భాగంలో 2 విలువలు ఇక్కడ. దీని మొత్తాన్ని మనము సో అకర్ణీయ భిన్నంగా మార్చడం ఏం చేస్తాం మనము, ఈ మొత్తం కలిపి రాసుకుంటాం మనము. 26,858 బై ఏం చేస్తాము 1 పక్కల మనము దశాంశ స్థానం మనకు 1 2 3 విలువలు కాబట్టి 1 పక్కల ఏం చేస్తాం మనం 3 సున్నాలు పెట్టుకుంటాం. అంటే అర్థమైంది ఇక్కడ హారంలో 1000 సున్నాలు ఇక్కడ. ఇక్కడ ఏముంది ఇక్కడ డివైడెడ్ బై దీన్ని కూడా మార్చేమో చెప్పండి. ఒకటే విలువ ఉంది కాబట్టి 26/10 రాసుకుంటాం మనము. మరి దీన్ని ఎలా భాగిస్తాం మనము చూడండి ఇక్కడ. సో ఎప్పుడైనా కానీ 2 భిన్నాలు ఇచ్చి వాటి మీద మనకు సో భాగారం గుర్తు అంటే డివైడెడ్ ఉంటే ఏం చేస్తాం మనము మొదటి భిన్నం అలాగే చేస్తాం మనము. సో 26,858/1000 అనమాట. ఇంటూ పెట్టుకుని ఏం చేస్తే ఇక్కడ మనము దీని మీద తిప్పి రాసుకుంటాం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 10/26. ఈ గుర్తు మనకి ఏమవుతుంది ఇక్కడ ఇంటూ రాసుకొని రెండో భిన్నాన్ని తిప్పి రాసుకొని మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. ఇది సూక్ష్మీకరణ చేద్దాము. ఈ 0 క్యాన్సల్ ఇక్కడ. అప్పుడు మనకి ఏముందంటే 26,858/100 × 26 అనమాట. అయితే ఫస్ట్ ఏం చేద్దాం, దీంతో భాగిద్దాం మనము. పక్కన భాగిద్దాం మనం. 26 చేత 26,858ని భాగిస్తే ఏమొస్తుంది చూడండి ఇక్కడ. సో 26 26 ఇక్కడ. అప్పుడు మనకి వచ్చేటువంటి విలువ ఏంటంటే 8 దించుకుంటాం మనము. 26 0 మళ్ళీ 8 వస్తుంది ఇక్కడ, 5 ఉంటుంది ఇక్కడ. మరి 26 రెంట్ల సో 72 అనమాట. అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే సో 3 తర్వాత 1 తర్వాత 8 దించుకుందాం ఇక్కడ మనం. తర్వాత సో మళ్ళీ 26 ఒక నిమిషం ఇక్కడ తప్పు చేసిన ఇక్కడ కొద్దిగా కాకండి. 26 రెంట్ల కాదు 26 ముళ్ళ తీసుకున్నాం. 26 ముళ్ళ. సో 3 6 18 తర్వాత సో 3 రెంట్ల 6 1 7 77 వస్తుంది ఇక్కడ. సో 26 ముళ్ళ 78 ఇక్కడ. మనకు వచ్చే శేషం ఏంటంటే 15 8 పోతే
7 వస్తుంది ఇక్కడ, మళ్ళీ 7 దించుకుంటాం మనము. అప్పుడు ఎంత చెప్పండి ఇక్కడ 26 ముళ్ళ మళ్ళీ మనకు 78 కాబట్టి మనకు వచ్చే శేషం ఎంత 0 ఇక్కడ. సో ఈ రెండింటిని భాగిస్తే మనకు వచ్చే విలువ ఏంటంటే లవణం ఎంత వస్తుంది ఇప్పుడు 26 ఒకట్ల 26 ఎంత చెప్పండి 1033 అనమాట. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 1033 బై ఎంత చెప్పండి ఇక్కడ 100 అనమాట. మళ్ళీ ఏం చేస్తుంది మనం అక్కడనే భిన్నాన్ని దశాంశ భిన్నంగా మార్చాలంటే మనకి ఒకటి పక్కల 2 సున్నాలు ఏం చేస్తాం మనం 2 ఎక్కలు వద్దు పెట్టేసి పాయింట్ పెట్టుకుంటాం మనం. కాబట్టి సో 10.33 మనకి ఇది ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత 20వ క్వశ్చన్ చూద్దాం మనం. 20వ క్వశ్చన్ ఏమంటే 0.0625 టు ది పవర్ ఆఫ్ 3/4 యొక్క విలువ ఎంత ఇక్కడ. సో 0.0625 పవర్ 3/4 విలువ ఎంత ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దశాంశ భిన్నం ఏదైతే ఉంటుందో సో 0.0625 ని మనము సో 0.5 టు ది పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు మనము. సో 0.0625 0.5 టు ది పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు మనము. సో కాబట్టి ఈ మొత్తం ప్లేస్ ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఈ మొత్తం ప్లేస్ నేను 0.5 సో హోల్ టు ది పవర్ ఆఫ్ 4 రాసుకుంటాం. మళ్ళీ ఏమని చెప్పండి పైన ఖాతం ఇక్కడ మనకు సో 3/4 రాస్తుంది ఇక్కడ. అయితే రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి చూడండి, రెండు కూడా క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది ఏమంటే అప్పుడు 0.5 టు ది పవర్ ఆఫ్ 3. ఎందుకోసం క్యాన్సిల్ చెప్పండి మనకు సూత్రం ఉంటుంది కదా. సో a టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n అంటే సో a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n రాసుకుంటాం మనం. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 4 ఇంటూ 3/4 కాబట్టి 4 ఇంటూ సో m అంటే 4 ఉంది, n అంటే 3/4 కాబట్టి సో 4 ఇంటూ 3/4 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 4 క్యాన్సిల్ మనకి ఎంత 3 వస్తుంది అనమాట ఇక్కడ. సో అలా ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తే 3 ఉంటుంది ఇక్కడ. మరి 0.5 టు ది పవర్ ఆఫ్ 3 అంటే అర్థమైంది. సో 0.5 ఇంటూ 0.5 ఇంటూ 0.5 కాబట్టి మొత్తం గుణిస్తే మనకు వచ్చేది అయితే ఎంతంటే 0.125 వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ ఎంతంటే 0.125 అవుతుంది అనమాట. అయితే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ ఏదేమంటే మరి 0.0625 మనం 0.5గా ఎలాగా రాసుకుంటాం మనము. సో ఇది మనకు గుర్తుండదు అనుకుంటారు చాలా మంది. సో అప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే సింపుల్గా మీరు ఇది మీకు గుర్తు లేకుంటే సో లెక్క రాసి మనం సాధారణంగా సూక్ష్మీకరిస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక్కడ రాసిన ఇక్కడ 0.0625 టు ది పవర్ ఆఫ్ 3/4 కన్ఫ్యూజ్ కాకుండా మనము అంటే గుర్తు లేకుంటే మనం ఇలా చేసుకుంటూ పోవచ్చు మనము. మరి ఫస్ట్ ఇది మనకి ఇది దశాంశ భిన్నం, దీని వచ్చి మనము అక్కడనే భిన్నంగా మార్చితే ఏమొస్తుంది చెప్పండి. దీన్ని మనము 625 బట్టి ఇక్కడ ఈ సున్నాలు మొత్తం తీసి పాయింట్ తీస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 625 మాత్రం మిగులుతుంది. మరి పాయింట్ తర్వాత మనకి ఏముంది ఇక్కడ 1 2 3 4 బిల్లులు కాబట్టి ఏం చేస్తాము ఒకటి పక్కన మనము 4 సున్నాలు తీసుకుంటాం మనము. మళ్ళీ పవర్ ఎంత చెప్పండి ఇక్కడ 3/4 కాబట్టి 3/4 ఇక్కడ. ఇక చూడండి మరి 625 మనం ఏం రాస్తాం మనము 5 ఘాతాంకం 4 రాసుకోవచ్చు. 5 ఇంటూ దీనికి మన కారణాలు కడితే ఏమొస్తుంది 625కు 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 వస్తుంది అనమాట. సో 5 టు ది పవర్ ఆఫ్ 4 రాసుకోవచ్చు. అదేవిధంగా దీన్ని రాసుకోవచ్చు మనము 1 పక్కన 4 జీరోస్ అంటే 10 టు ది పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు. మొత్తం మీద మనకి ఎంత ఇక్కడ సో 3/4 ఉంటుంది అనమాట. మళ్ళీ చూడండి ఇక్కడ సో దీని ఇంకా సూక్ష్మీకరిస్తే వస్తుంది చెప్పండి ఇక్కడ రెండింటికి హారానికి రెండింటికి కూడా భూములకు మనకు ఘాతాంకాలు సేమ్ ఉంటే మొత్తం కలిపి రాస్తే ఏమొస్తుంది 5/4 ఘాతాంకము సో 4గా రాసుకోవచ్చు. మళ్ళీ ఏమని చెప్పండి పైన 5/10 కదా, ఇక్కడ 5/10 సో ఘాతాంకం 4 ఇక్కడ. మళ్ళీ ఏముంది ఇక్కడ పైన 3/4 అనమాట. సో ఇంతకుముందు దాకా మనకి ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ లోపల ఇక్కడ 5/10 కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 5 ఎక్కం 5 రెంట్ల కాబట్టి మనకు వచ్చినది ఇక్కడ 1/2 పవర్ ఎంత చెప్పండి ఇక్కడ 3 ఉంది. 1/2 పవర్ 3 అంటే అర్థమైంది ఇక్కడ. సో 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 అనమాట. అప్పుడు ఏమొస్తుంది 1 ఇంటూ 1 ఇంటూ 1 వస్తుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత 8 వస్తుంది అనమాట. సో 1/8 దాని విలువ. మరి దీన్ని దశాంశ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది చెప్పండి హారంతో 11 భాగించాలి కాబట్టి 8తో 1 భాగిస్తే ఏమొస్తుంది 8 0 తీసుకుంటాం ఇక్కడ 1 తీసుకుంటాం తర్వాత పాయింట్ తీసుకుంటే 0 ఇక్కడ 8 ఎక్కం 8 2 వస్తుంది ఇక్కడ పాయింట్ మళ్ళీ 0 ఇక్కడ. సో 8 2 16 ఇక్కడ మళ్ళీ ఎంత మనకి 4 వస్తుంది పాయింట్ మళ్ళీ 0 వస్తుంది ఇక్కడ 8 5 40 కాబట్టి సో ఈ విధంగా శేషం 0 వచ్చింది కాబట్టి సో మనకు వచ్చినటువంటి ఈ విలువ కూడా మనకు 0.125 మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది. ఇలా కూడా మనము చేయొచ్చు అనమాట. తర్వాత 21వ క్వశ్చన్ చూద్దాం మనం. 21వ క్వశ్చన్ ఏముందంటే 7 స్టార్ 8 7 స్టార్ 4 అనేటువంటి సంఖ్యలో స్టార్ స్థానంలో ఒకే అంకె ఉంది అంటే ఈ 2 స్టార్లో ఒకే అంకె ఉందంటే ఇక్కడ మరియు దాని స్థాన విలువలో వ్యత్యాసము 59,940 అయితే ఆ అంకె ఏమిటన్నది ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకి సింపుల్గా ఇక్కడ మనం లాజికల్గా ఆలోచించాలి మనము. సో ఇక్కడ మనకు ఇది 10,000 స్థానం కాబట్టి సో 10,000 ఇక్కడ మనకి 10,000 స్థానం కాబట్టి 10,000 స్థానం నుంచి మనం 10ని తీసేసి మనకి వచ్చింది ఇక్కడ మనకు 59,000 వచ్చింది. అంటే అర్థమైంది ఇక్కడ 59,000 కాబట్టి ఇది మనకి దేని మొదలు చెప్పండి ఇక్కడ మనకు 60,000కు తర్వాత 60,000 మరియు తర్వాత ఇక్కడ మనము సో ఇక్కడ 6 తీసుకుంటే మనం 60,000 కాబట్టి 60,000 మైనస్ 60 తీసేసి మనకు వచ్చేది ఏంటంటే 59,940 వస్తుంది ఇక్కడ మనకు ఇదనమాట. ఇది మరి ఎప్పుడు కానీ 60,000 నుంచి మనము 60ని తీసేసి మనకు వచ్చింది ఇంత వస్తుంది అనమాట. ఒకవేళ మనకు 5 పెడితే ఏమొస్తుంది 50,000 వస్తుంది. 50,000 నుంచి 50 తీస్తే మనకి ఎంత వస్తుంది 49,000 చిల్లర వస్తుంది కాబట్టి సో ఇక్కడ మనం లాజికల్గా ఆలోచిస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత ఇక్కడ ఈ స్థానంలో 6 ఉంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ 7 పెడితే ఏమవుతుంది చెప్పండి ఇక్కడ సో 70,000 మైనస్ ఇక్కడ ఎంత 70 అవుతుంది ఇక్కడ దీని యొక్క స్థాన విలువ 70,000
దీని యొక్క స్థాన విలువ ఎంత? పదుల స్థానం కాబట్టి 70 అవుతుంది. 70 విలువ 70 ఎంత? 69,000 చిల్లర వస్తుంది అనమాట. కాబట్టి మనకు వచ్చింది 59,000 చిల్లర కాబట్టి సో ఇక్కడ మనకు 6 ఉంటే కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా జస్ట్ లాజికల్గా ఆలోచించి పెట్టాలి మనము. సో లేదు లెక్క ప్రకారం చేసేమొస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఎక్స్ తర్వాత ఇక్కడ కూడా ఎక్స్గా తీసుకుందాం మనము. మరి దీని యొక్క స్థాన విలువ ఎంత? 1, 10, 100, 1000, 10,000 కాబట్టి సో దీని యొక్క ముఖ విలువ ఇప్పుడు ఏమైతే చెప్పండి. సో ఎక్స్ ఇంటూ 10,000 అనమాట. ఎక్స్ ఇంటూ 10,000 మైనస్ దీని యొక్క వ్యత్యాసం కావాలి మనకి. ఈ యొక్క విలువ వ్యత్యాసం కాబట్టి ఎక్స్ ఇంటూ 10,000 మైనస్ మళ్ళీ ఎక్స్ ఇంటూ దీని యొక్క స్థానం విలువ 10 కాబట్టి ఇంటూ 10 రాస్తుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ అయితే ఈ మొత్తం వ్యత్యాసం ఎంత సమానం చెప్పండి. మొత్తం ఇది 59,940కి సమానం. అంటే ఈ యొక్క స్థాన విలువల మధ్య తేడా మనకి ఎంతంటే 15,940కి సమానం అవుతుంది కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఎక్స్ కామన్ చేసినప్పుడు లోపల ఏముంటుంది చెప్పండి. ఇక్కడ 10,000 మైనస్ ఎంత చెప్పండి 10 అనమాట. ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 59,940కి సమానం చేసుకుంటాం మనము. మరి ఎక్స్ ఈక్వల్ టు ఇప్పుడు 10,000 మైనస్ 10 ఏమొస్తుంది చెప్పండి. 10,000 మైనస్ 10 అంటే మనకు 9,990 వస్తుంది ఇక్కడ. సో ఈక్వల్ ఎంత ఇక్కడ 59,940 అనమాట. ఇది అవతల పోతే ఏం చేస్తారు భాగిస్తుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ ఎప్పుడు ఏమైతే చెప్పండి 59,940 బై ఎంత చెప్పండి 9,990 అనమాట. ఇప్పుడు క్యాన్సల్ చేస్తే 0 క్యాన్సల్ ఇక్కడ. మరి కొట్టేస్తే ఇక్కడ మనం సో మీరు భాగరం చేసుకోవచ్చు. 999 చేత మనము 5,994 భాగిస్తే లేకుంటే మనం కొట్టేద్దాం మనం 999 ఒకట్ల 999 6ల అప్పుడు ఎంత అంటే 5,994 అనమాట. కాబట్టి ఎక్స్ విలువ మనకి ఎంతకు సమానం ఇక్కడ మనకు 6కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ మనకి ఎంతంటే 6 అవుతుంది అనమాట. తర్వాత 22 లెక్క చూద్దాం మనము. 22 లెక్క ఏముందంటే క్రింది వాటిలో ప్రధాన సంఖ్యల సమితి ఏదైనా ఇక్కడ. క్రింది వాటిలో ప్రధాన సంఖ్యల సమితి ఏదైనా ఇక్కడ. సో దీనికి సింపుల్గా ఆన్సర్ ఏమంటే దీనికి ఆన్సర్ ఫస్ట్దే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఒకటినటువంటి దాంట్లో మనకు ఉన్నటువంటి ఈ సంఖ్యలో ఉన్నటువంటి మొత్తం మూలకాలు 109, 139, సో 149, 170 ఈ 4 కూడా మనకు ప్రధాన సంఖ్యలు అవుతాయి కాబట్టి మనకు ఆన్సర్ ఫస్ట్ది మాత్రమే ఆన్సర్ అవుతుంది. మరి మిగతావన్నీ కూడా మనకు ప్రధాన సంఖ్యల్లో కొన్ని అవుతాయి కొన్ని కావన్నమాట. కాబట్టి ఒక్క ప్రధాన సంఖ్య లేకుండా మనకు అది ప్రధాన సంఖ్యల సమితి కాదు కాబట్టి సో ఇందులో సెకండ్ తీసుకుంటే మనం సెకండ్ ఏముంది ఇక్కడ 119 ఇక్కడ 119 ఇక్కడ మనకు ఇది 17 పోతుంది కాబట్టి 17 × 7 అనమాట 119. సో మరి ఇట్లా రాసుకుంటే ఏం చెప్పండి ఇక్కడ యాక్చువల్ మనకి ఇచ్చింది ప్రధాన సంఖ్య. మీకు ఇంతకుముందు వీళ్ళు చాలాసార్లు చెప్పాను నేను ప్రధాన సంఖ్య అంటే ఏంటి కేవలం 2 కారణాలు ఉండే సంఖ్యలు ఏమిటో ప్రధాన సంఖ్యలు అని అంటారు అనమాట. అంటే ఆ సంఖ్యకి ఆ సంఖ్యనే ప్రధాన సంఖ్య, ఆ సంఖ్యకి ఆ సంఖ్యనే కారణకం కావాలి, ఒకటి కారణకం అంతమించి వేరే కారణకాలు ఉండొద్దు అనమాట. 109కి వచ్చే కారణకాలు ఏంటి 109 × 1 మాత్రమే. దీని కూడా 139 × 1, 149 × 1, 170 × 1 అనమాట. కాబట్టి ఈ 4 కూడా ప్రధాన సంఖ్యలే. కానీ ఇక్కడ ఏంటి ఇక్కడ 119 ఉంటుంది, 1 ఉంటుంది, మళ్ళీ అదేవిధంగా సో 17, 7 కాబట్టి మనకి ఇది ప్రధాన సంఖ్య కాదు. అదేవిధంగా సో ఇది కూడా 3 ఎక్కలు వస్తుంది మనకి ఇది. సో 3 6 18, 3 3 9 కాబట్టి 63 × 3 రాసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ మనకు 189 కాబట్టి ఇది కూడా మనకు ప్రధాన సంఖ్య కాదు కాబట్టి మనకి ప్రధాన సంఖ్యల సమితి కాదనమాట. అదేవిధంగా సో ఇక్కడ ఏముంది ఇక్కడ 199 ఇక్కడ 199 ఇక్కడ. మరి ఇక్కడ చూస్తే మనం ఏముంది ఇక్కడ 109, సో 129, 159 తర్వాత 119 ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనం 129 ఇది ఏంటి మనకి 3 ఎకంలో వస్తుంది. సో 3 4 12, 3 3 9 ఇక్కడ కూడా ఇది కూడా మనకి 3 5 15, సో 3 3 9 కాబట్టి 43 × 3, 53 × 3. సో ఇక్కడ కారణకాలు వస్తుంది కాబట్టి మనకి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదనమాట. సో మరి తర్వాత చూస్తే మనం ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడ మనకు 169 ఉంది ఇక్కడ. ఇదేం చెప్పండి 169 మనకి ఇది సో 13 169కి సమానం అవుతుంది. ఎందుకోసం అంటే 13 యొక్క వర్గము 169 కాబట్టి వీటికి వచ్చే కారణకాలు ఇప్పుడు ఏమైతే 1 13 169 కాబట్టి ఇది మనకు ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి మనకు ఆన్సర్ సో ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. సో దాదాపుగా మనకు అందరికి కూడా 20 ఎక్కల దాకా మనకు దాదాపు వాటిపైన అవగాహన ఉన్నట్టయితే మనం ఈజీగా మనము ఆన్సర్ని కనిపెట్టవచ్చు మనం. తర్వాత 23వ క్వశ్చన్ చూద్దాం మనం. 23వ క్వశ్చన్ ఏముందంటే 9 మామిడి పళ్ళ ధర ₹288 ఇక్కడ. సో 9 మామిడి పళ్ళ ధర ₹288 అయితే 4.2/3 డజన్ల 4.2/3 డజన్ల మామిడి పండ్ల యొక్క ధర ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇది ఇక్కడ ఏమి ఇచ్చింది ఇక్కడ 4 డజన్ల 2/3 డజన్లు ఉన్నారు మొత్తం ఇక్కడ. అయితే 9 పండ్ల సంఖ్య మనకి ఎంత 9 పండ్ల ధర మనకి ఎంత 288 అనమాట. ఫస్ట్ ఏం చేద్దాం మనము ఈ 4.2/3 ఏదైతే ఉంటుందో దాని డజన్లు మనము సో ఫస్ట్ మనం మామిడి పండ్లకు మార్చుకుందాం మనము సంఖ్యలో మార్చుకుందాం మనం. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి 4 డజన్లు అంటే ఇక్కడ 4.2/3 డజన్లు అంటే ఇక్కడ 4 డజన్లు ప్లస్ 2/3 డజన్లు అనమాట. మరి 4 డజన్లు అంటే ఇక్కడ మనకు 1 డజన్ అంటే 12 కాబట్టి సో దీన్ని మనము విడివిడిగా వస్తువులుగా మార్చుకుంటే ఏమొస్తుంది 4 × డజన్ అంటే ఎంత సో 12తో గుణించాలి మనం 4 × 12 తర్వాత ప్లస్ ఇక్కడ ఏమని చెప్పండి ఇక్కడ 2/3 ఇది కూడా మనము సో డజన్ల నుంచి మనం విలువలో మార్చుకుంటే ఏమొస్తుంది × 12 చేస్తాం ఇక్కడ మనము. మరి 4 డజన్లు అంటే ఎంత 12 4 48 పండ్లు ఇక్కడ ప్లస్ తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ 3 × 3 3 4 12 ఒకటి ఎంత 4 2 8 కాబట్టి మొత్తం పండ్ల సంఖ్య ఇప్పుడు 56 అవుతుంది ఇక్కడ 56 చూడండి ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ 4 డజన్ 4.2/3 డజన్ అంటే అర్థమైంది ఇక్కడ మనకు
ఒక నిమిషం. అయితే 56 యొక్క మొత్తము పండ్ల ధర ఎంత అనేది ఇక్కడ రాదు. ఇప్పుడు మనం ఇక్కడ సింపుల్గా చేద్దాం. మనము 9 మామిడి పళ్ళ ధర ఎంత చెప్పండి, 288 రూపాయలు అంట. మొత్తం పండ్ల సంఖ్య మొత్తం ఎంత ఇక్కడ 56 కాబట్టి 56 పండ్ల సంఖ్య ఎంత అంటే దాన్ని మనము పండ్ల యొక్క ధర ఎంత అంటే ఎక్స్ అనుకుంటాం. మనం చూడండి ఇక్కడ 9 మామిడి పళ్ళ ధర ఎంత 288 రూపీస్ అనమాట. మరి మొత్తం పండ్ల సంఖ్య మన దగ్గర ఎంత ఉంది ఇక్కడ 56 కాబట్టి 56 ఉన్నటువంటి మామిడి పండ్ల యొక్క మొత్తం ధర అంటే ఎక్స్ అనుకుంటాం. మనము దీన్ని ఏం చేస్తాం, మనము అడ్డగుణగా తీసి ఆన్సర్ చేస్తాం కాబట్టి సో ఎక్స్ ఇంటూ 9 ఏమొస్తుంది, అప్పుడు 9 ఇంటూ ఎక్స్ అనమాట. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 56 ఇంటూ 288, ఇక్కడ 56 ఇంటూ 288 అనమాట. ఇప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56 ఇంటూ 288 బై 9 తెలుగు సెన్స్ భాగిస్తారు బై 9 రాస్తుంది. ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం మనం. 9 ఎక్కం 9, 9 మూల 27, ఇక్కడ మనకి ఎంత 1 ఉంటుంది. ఇక్కడ 28లో 27 మీద 1 మిగులుతుంది. 1 పక్కన 8 వస్తే ఎంత 18 అది. సో 9 2 18 అప్పుడు మనకు వచ్చింది ఏంటంటే 56 ఇంటూ 32 గుణిద్దాం మనము. గుణించి ఏమొస్తుంది ఇక్కడ, సో 2 6ల 12, ఇక్కడ 2 5ల 11, 2 5ల 11 11 అవుతుంది. ఇక్కడ తర్వాత సో 3 6ల 18, తర్వాత 3 5ల 11 16 అవుతుంది. ఇక్కడ సో 2971 చూడండి మనకి ఆన్సర్ ఎంత అంటే 1792 1792 రూపాయలు. కాబట్టి 4.2/3 డజన్ల పండ్ల యొక్క ధర ఎంత అంటే 1792 రూపాయలు కావడం జరుగుతుంది. ఒక్క మిస్టేక్ జరిగించండి ఇక్కడ. సో మనకి యాక్చువల్గా దత్తం మనకు ఉన్నటువంటి లెక్కలు మనకి ఏముందంటే ఇక్కడ 4.3/4 ఉంది. ఇక్కడ 4.3/4 ఉంది. నేనేమో ఇక్కడ 4.2/3 తీసుకున్నా. సేమ్ ప్రాసెస్ ఇదే అనమాట, కొద్దిగా మిస్టేక్ జరిగింది ఇక్కడ. అయితే సేమ్ ప్రాసెస్ ఇలాగే చేస్తామని దీనికి వచ్చేటువంటి ఆన్సర్ మనకి ఎంత ఉందంటే సో 1824 ఉంది దీనికి వచ్చే ఆన్సర్ అయితే. సో మనము 2/3 తీసుకుని మనకు వచ్చిన ఆన్సర్ అంటే 1792 కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దండి ఇక్కడ. సో లెక్కలో మనకి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ సో 4.3/4 కానీ మిస్టేక్లో నేను 4.2/3 తీసుకున్నా. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. సో లాస్ట్ క్వశ్చన్ ఏముందంటే త్రిభుజాకార పిరమిడ్ యొక్క అంచులు మరియు శీర్షాల సంఖ్య వరుసగా ఈ మరియు వి అయితే సో వి బై ఈ యొక్క విలువ ఎంత. ఇక్కడ ముందుగా మీకు తెలియాలి త్రిభుజాకార పిరమిడ్ అంటే ఏంది, ఇక్కడ పిరమిడ్ అంటే ఏంది మీకు తెలుసు ఆల్రెడీ. సో ఏదైనా మనకి ఇచ్చినటువంటి ఏముంది ఇక్కడ త్రిభుజాకార పిరమిడ్ అంటే ఇక్కడ మరి త్రిభుజాకార పిరమిడ్ అంటే ఇక్కడ ఏదైనా పిరమిడ్ యొక్క భూమి మనకు త్రిభుజాకారం ఉన్నట్లయితే సో దాని త్రిభుజాకారం అని అంటారు. చూడండి పిరమిడ్కి మనం పేరు ఎలా పెడతామంటే సో మన దాని యొక్క భూమి మనకు పిరమిడ్ త్రిభుజాకారం ఉంటే ఏమంటారు త్రిభుజాకార పిరమిడ్ అంటారు. అలా కాకుండా సో మన దాని యొక్క భూమి మనకు చతురస్రాకారం ఉంటే ఏమంటారు చతురస్రాకార పిరమిడ్ అంటారు. ఇక్కడ మనకి అడిగిన త్రిభుజాకార పిరమిడ్ కాబట్టి దాని భూమి త్రిభుజాకారం తీసుకున్నాం మనము. సో పైన ఒక శీర్షం తీసుకుంటాం మనము. సో కలిపిద్దాం మనం ఈ విధంగా. సో కలిపితే మనకు వచ్చేది ఏమంటే ఇక్కడ త్రిభుజాకార పిరమిడ్ అనమాట ఇది. సో దీంట్లో ఈ అంటే ఏంది, ఇక్కడ ఈ అంటే దాని యొక్క అంచులు అనమాట. ఇక్కడ అంచులు అంటే ఎడ్జెస్ అనమాట. ఇక్కడ మరి అంచుల సంఖ్య మొత్తం ఇక్కడ ఎంత మొత్తం చూద్దాం. ఇక్కడ మనము అంచులు అంటే ఇక్కడ లైన్సే కాబట్టి ఇక్కడ 1 2 3 4 5 6 అనమాట. వీటికి అంచుల సంఖ్య మొత్తం 6 ఉంటుంది. అదేవిధంగా సో శీర్షాలు అంటే ఇక్కడ వి అనమాట. వి అంటే వర్టిసెస్ ఇక్కడ. సో మూలాలు ఇక్కడ ఎన్ని ఇక్కడ మనకు మూలాలు మొత్తం ఇక్కడ మనకు ఒక మూల సో 2 3 4 కాబట్టి వి అంటే మొత్తం మనకు 4 ఉంది ఇక్కడ. మరి దీని విలువ మనకు అడిగిన అందుకోసం ఏం చేస్తాం మనం వి బై ఉంది ఇక్కడ ఆ విలువలు ప్రతిక్షేపిస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో మీ వి అంటే ఎంత 4 బై ఎంత చెప్పండి ఈ అంటే 6 కాబట్టి 4/6 అనమాట. క్యాన్సల్ చేస్తే మనకి ఏమొస్తుంది సో 2 రెంట్ల 2 అమ్ముళ్ళ కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే 2/3 కావడము జరిగింది. కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇవి 2025 టెట్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో మిగతా పేపర్లు ఏవైతే వాటి మిగతా వీడియో చెప్పుకుందాం మనము. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.